హే గాయ్స్ హాయ్ అండ్ నా డే వచ్చేసి ఇలా మార్నింగ్ స్టార్ట్ అవుతుందనమాట. అలానే డోర్ తీయగానే మంచి సుప్రభాతాలు అయితే వినిపిస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ 6కి స్టార్ట్ అయిపోతుంది. అండ్ మంచి గుడ్ వైబ్‌తోని, మంచి డివోషనల్ థింగ్‌తోని స్టార్ట్ అవుతుంటది. తర్వాత నేను ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఫర్ లంచ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాననమాట. సో బేబీని పడుకోబెట్టాను కాబట్టి కొంచెం సైలెంట్గా చేసుకుందాం అనుకునే వరకే లేచేసింది. చిన్న నాయిస్ కూడా రానివ్వదు. మళ్ళీ పడుకోబెట్టేశాను. మళ్ళీ వచ్చి వర్క్ చేసుకునే వరకు మళ్ళీ లేచేసింది అనమాట, వచ్చేసింది. సో ఇక్కడ నేను రాగి చపాతీ అండ్ రాగి దోశ కర్రీతోని స్టార్ట్ అయితే చేశాననమాట కుకింగ్. తర్వాత ఎలాగో లేచేసింది కదా అని తొందరగా అయితే వర్క్స్ చేసేసుకున్నాను. ఎందుకంటే తొందరగా మళ్ళీ పడుకుంటానని ఏడుస్తాదనమాట ఒక 1.5 అవర్లో. సో అంతవరకు నేను తొందరగా వర్క్ చేసుకోవాలి, నా బాతింగ్ చేసేసుకోవాలి. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేలోపు మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ద వర్క్ అయితే చేసుకోవాలి. సో తర్వాత నా వర్కౌట్స్ కానీ అలా చేసేసుకుంటానమాట. తర్వాత బాత్ చేస్తాను. పడుకుంది కదా అని తర్వాత చేశాననమాట. తొందరగానే చేసేసి వచ్చేయచ్చు కదా, పడుకుంది ఎలాగో టైం ఉంది కదా అని. వచ్చి తర్వాత నేను మళ్ళీ కొంచెం పూజ కానీ అలా చేసుకోవచ్చు కదా, టైం ఎక్కువగా ఉంది, ఎలాగో ఇప్పట్లో లేవదో, తొందరగా లేచింది కదా ఎర్లీ. కానీ నేను నా వర్క్ అయితే చేసేసుకుంటున్నాను. సో వెయిటింగ్ అనమాట. ఇంకా తర్వాత తను ఎప్పుడు లేస్తుందా అన్నట్టు. లేస్తే తొందరగా లేస్తుంది, లేకపోతే కొంచెం లేట్ లేస్తుంది. ఇంకా పిల్లలు కదా, టైమింగ్స్ ఇంకా సెట్ కావు. సో అలా అనమాట. తర్వాత యాపిల్ గ్రేట్ చేసి తినిపిద్దామంటే తను అస్సలు తినలేదనమాట. యాపిల్ నచ్చలేనట్టుంది. సో తర్వాత మళ్ళీ తన కోసం అనేది కుకింగ్ చేశాను. తర్వాత తినిపించిన తర్వాత నేను తింటాను అనమాట. అండ్ నేను వచ్చేసి డయట్లో ఉన్నాను, ఓమాడ్ అనమాట. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ కమెంట్ చేయండి. నేను డైలీ ఓమాడ్ ఎలా చేస్తున్నాను, ఎంత వెయిట్ తగ్గాను అనేసి అయితే నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. తర్వాత మళ్ళీ పడుకోబెట్టేశాను అనమాట పాపని. సరే చూద్దాం, ఆడుకుని పడుకునేసరికి ఆ టైం అయిందనమాట. తర్వాత నాకు కూడా కొంచెం రెస్ట్ దొరికింది కదా అని నేను కొంచెం పడుకున్నాను అనమాట. అప్పటికి 6 అయిపోయింది. కొంచెం సర్దుకోవడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాను. ఇంకా తనకు కొంచెం ఆ టైంలో కొంచెం కార్టూన్స్ కానీ కొంచెం సాంగ్స్ కానీ పెడుతూ ఉంటాను. కొంచెం సైలెంట్గా ఉంటుంది కదా అని, లేకపోతే ఎత్తుకొనే ఉండమనేసి ఏడుస్తూ ఉంటుంది. అండ్ నా బేబీ వచ్చేసి 10th మంత్ ఎండింగ్ నుంచే వాక్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి నా హస్బెండ్ వచ్చిన తర్వాత తనకైతే ఆమ్లెట్ వేసిస్తున్నాను. అండ్ ఆమ్లెట్ అనేది కార్బ్స్ కాదు, గుడ్ ప్రోటీన్. అండ్ గీతో వేస్తాం కాబట్టి మంచి ఫ్యాట్ అనేది వస్తుంది. తర్వాత బేబీకి హెడ్కి ఆయిల్ మసాజ్ చేసేసి తను పడుకోవడానికి అయితే రెడీ చేసిన. బట్ లిటరల్లీ 1, 2 చేస్తుంది, ఒక్కొక్కసారి 12, 1. తన ఇష్టం ఇంకా. సో గుడ్ నైట్, బాయ్.